రవి ఇవాళ విజయవాడలో ఉంటూ కూడా ఒక 2-3 జిల్లాల్లో నెలకు 20 ప్రోగ్రాలు చేసేటటువంటి కళాకారుడు మా రవి. అంత బిజీ ఆర్టిస్ట్. ఆ తర్వాత నా సంగతి మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సభకి అధ్యక్షుడిగా 2వసారి నేను ఎన్నికవటం జరిగింది. నేను కూడా ఈ కీబోర్డు మీదనే ఆధారం చేసుకొని ఎన్నో కార్యక్రమాలు, ఇవాళ కళా పరిషత్తులు, నాకు సినిమా ఆర్టిస్ట్ హర్నాథరావు గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, నటుడు, రచయిత. ముందుగా ఆయన నా గురువు లాంటి వాళ్ళు. ఈ పరిషత్ నాటకాలకి నన్ను పరిచయం చేసినటువంటి ఆయన కూడా కీర్తిశేషులు అయ్యారు. వారికి కూడా నా పాదాభివందనాలు. అలాగే ఇందాక మన ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన పిల్లలందరూ కూడా వారి అందరూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే మన సింగయ్య గారు అబ్బాయి ఉదయ్ కుమార్, చాలా పేద కుటుంబం, మనందరికీ తెలిసిన విషయమే. అందరం పేదవాళ్ళ లేని అప్పట్లో. ఈరోజు ఒంగోలులో ఒక మంచి కీబోర్డ్ ఆర్టిస్ట్గా ఒక మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని ఒక అయ్యప్ప భజనలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాడు కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కళాకారుడు మా ఉదయ్ కుమార్. నాకు కొంచెం గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోవద్దు. కాబట్టి మన కళాకారులందరినీ ఈ వేది మీదకు రప్పించి మమ్మల్ని ఇంత సన్మానం చేయడానికి మనకి ఇక్కడ పిలిపించినటువంటి మన కమిటీ సభ్యులు, అలాగే మన గ్రామ వాస్తవ్యులందరికీ మీ అందరికీ కళాభివందనాలు తెలుపుకుంటూ మరి మనం పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తులసి గారు నీలి మేఘాలలో అనే గీతాన్ని జానకి గారు గానం చేసినటువంటి భావామర్దలి చిత్రం నుంచి ఈ పాట తులసి గారు పాడి వినిపిస్తున్నారు.
తా
తులసి గారు అంటే జిక్కి పాటలకి మంచి పేరు. సేమ్ వాయిస్ ఇమిటేషన్, సుశీలమ్మ వాయిస్ కానివ్వండి, జానకి గారి వాయిస్ కానివ్వండి, జిక్కి గారు వాయిస్ కానివ్వండి, ఒక మిమిక్రీ వాయిస్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసినట్టుగానే ఆ పాటల్లో ఒక మంచి పేరు సాధించేటటువంటి మన తులసి గారు. ఇప్పుడు మనకు హుషారైన గీతం మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ముఠానేసి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు గానం చేసిన ఈ పాటను మన అక్బర్ మన సుహాసిని గారు ఈ పాట పాడి వినిపిస్తున్నారు. సుహాసిని గారు ఇది పుట్టిల్లు ఒంగోలు, మెట్టి నుండి విజయవాడ. ఒక 2-3 సంవత్సరాల నుంచి మన ఒంగోలుకు కూడా పరిచయం, ఎన్నో కార్యక్రమాల్లో ఆవిడ కూడా మంచి పేరు సంపాదించినటువంటి గాయని. ఆమె కూడా ఒకసారి చప్పట్లు తట్టు మనం ఆహ్వానిద్దాం. వాళ్ళిద్దరిని కొట్టాలి, చప్పట్లు బాగా వినపడతారా? థ్యాంక్ యూ. Jodi,
చప్పట్లతో కొడితే అర్థం చేసుకుంటాం బాగానే పాడారండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు గారు చేసిన పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుంచి యువజవరాల నాశన బాల అనే గీతాన్ని మరి సుహాసిని గారు ధన్యవాదాలు. మరొక గాయకుడు శ్రీ పూర్ణచంద్రరావు గారండి. ఆయన వృత్తిరీత్యా బిల్డింగ్ అలాగే ట్రాక్టర్స్ మెకానిక్. ఆయన ఒక 2 సంవత్సరాల నుంచి మనకు ఒంగోలు సీనియర్ క్లబ్లో ప్రతి
ఒక ఆర్కెస్ట్రాలో పాడుతూ ఒక మంచి పేరు సంపాదించినటువంటి గాయకులు. మరి ఆయన పాడబోయే పాట నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి బొబ్బిలి చిత్రం నుంచి జనని జన్మభూమి అనే పాటతో మన ముందుకు వస్తున్నారు. అది ఉంటే కరెక్ట్ కాదు. అందరూ సందడి చేయాలి, అందరూ కూడా చప్పట్లు కొట్టాలని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ మారిగా ముందుకు పోదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా భాగం అవ్వాలి. జన్మభూమి స్వర్గాధి గరీయసి స్వర్గాధి గరీయసి గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో చిరంగులు పోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలిలో రాక్షసుడిగా మనుషుల కోసం మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ముడుకు
ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవతాతకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా ఈ సందర్భంగా. ప్రేయసిరావు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు గానం చేసిన నీకోసం జీవించే చిలక అనే గీతాన్ని మరి సుహాసిని గారు అలాగే సంజయరావు గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది, మన ఊరే కండక్టర్ వీరయ్య గారు అబ్బాయి. కానండి సపతి పెట్టాయా అది నీకోసం జీవించగలక నా ప్రాణం నీవే మలితునక నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా హరి విల్లుగా నూరేళ్ల కాలం లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి స్నానం చేసి కళ్ళకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈ నా అనురాగం కుండనేమి నీకోసం జీవించగలక నా ప్రాణం నీవే మణితునక చూస్తున్నా నీ రూపులోని ప్రతిది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా అలలకు అందిని జాబిలిని వెన్నెల వాన గదించుకొని గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోయి Oh,
హరివిల్లుగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వినబోయే పాట ఘనసాయి గారు పి సుశీల గారు చేసిన నన్ను ఎవరో తాకిరి అనే గీతంతో మన ఊరు అమ్మాయి మోహన్ రావు గారికి డెడికేట్ చేస్తున్న ఈ పాట జాన్ మోహన్ రావు గారికి. ఎక్కడున్నా ఆయన రావాలి వేదిక మీద. నన్ను ఎవరు తాకిరి, నన్ను ఎవరు కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరు తాకిరి, నన్ను ఎవరు కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నిన్ను ఎవరో చూసిరి కన్ను మనసే దోచిరి కోపలేని కోపలేని మస్తు నిన్ను చల్లిరి. నిన్ను ఎవరో చూసిరి కన్ను మనసే దోచిరి కోపలేని కోపలేని మస్తు నిన్ను చల్లిరి. లేత సిక్కు నా కోసం పూచినదేమో, లేత సిక్కు నా కోసం పూచినదేమో, సిక్కులన్నీ దోచుకుంటే గుడివల తేనంతో. ఎవరో తాకిరి, నన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మళ్ళీ నాది నేను కూడా జడలో ఉంటే హాయి. నేర్చుకుని వచ్చి ఒంగోలు చూపిస్తున్నాం అనమాట మాకు అన్ని రకాల. మరి మా ప్రతాపం చూపించాలంటే టౌన్ కావాలి కదండి. అదే. పల్లెటూళ్ళలో ఏదైనా వారానికి ఒకటి పెడతారు, పెట్టరు కదా. కార్యక్రమానికి ఒంగోలు నుంచి వచ్చినటువంటి
అంగలకుర్తి ప్రసాద్ గారు, కీబోర్డ్ ఆర్టిస్ట్ ఇర్మియా గారు, జాజ్ ఆర్టిస్ట్ మోహన్ రావు గారికి, అలాగే నా మిత్రుడు గోనుగుంట శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా మా కోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చిక్కుకున్న పదలో రెక్కలు కట్టుకుందా చిరుగాలై కొండ కోనల్లో చిరుగాలై కొండ కోనల్లో Hey,
సజీవ శిల్పసుందరి అనే గీతాన్ని మన కాదరవలి పాడి వినిపిస్తున్నాడు. సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరి ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో దివినే వదలి భూమికే దించిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భూమికే దించిన తేనెల వెన్నెల సోనవో కవితాలే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నవ వసంతమున నందనవనమున నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో కలపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో గణ నిప్పనమా అదివాను పూమాలి నాదమా
నూపురముద్వనమా అది జలది తరంగ నుదంగ రావమా రావే మోహన రూపమా నూతన తేజమా రావే రావే మన గీతం బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీలమ్మ గారు గారు చేసిన ఈ పాటలు సంజయ్ గారు అలాగే సుహాసిని గారు ఈ పాట పాడి వినిపిస్తున్నారు. శుభకరుడు సురుచిరుడు భగవరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగుణుడు కరుణాగణాదుడు ఎవడు అల్లాతత్వమున అల్లారు ముప్పుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చంద్రుడు చంద్రుడు కాదు ఇంకేవుడు అవరా శ్రీరామ నామామృతం నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం నామమే దాటించు భవసాగరం శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్మాణ శుభదౌల సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అణగించు చిన్న చిన్ననాటి ఆ మూర్తి ఏ మూర్తి గురుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా శ్రీరామ నామామృతం నామమే దాటించు భవసాగరం సరిమా రామ జయ రామ సరిమా రామ సపమ రామ వేల్పు ఎల్ల వేల్పును కొల్కుడు వేల్పు ఏరేడు లోకాలకి వేల్పు నిల్పు ఇలను నిల్పు వేల్పు నిఖిల కళ్యాణముల
ఏవేపు నిగమ నిగమాలన్నిటిని తీర్పు ఏవేపు నింగిలేనను గొల్పు ఏవేపు తొది గొల్పు ఏవేపు మరుగొల్పు ఏవేపునే మల్పులేని పిలుపు ఏవేపు సీతమ్మ వలపు తలపుల రేపు ఆ వేపు దోసాను దాచులకు కైపు ఆగరా ఆగరా శ్రీరామ రామామృతం రామ మీద తుంచు భవసాగరా సిరిమల్లని విరిజల్లు కావే వరదల్లె నావే వలపంది నీవే ఎన్నెల్లు తోవే ఎదమీటిపోయే సిరిమల్లని విరిజల్లు కావే ఎలవేటి పాట చెలరేగి నాలో చెలరేగిపో మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకో మదిపోయిలై నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూత నవ్వే కొనదే తల్లే ఉన్నాగతల్లే సన్నాయి పాడే ఎన్నెల్లు ఎదమీటితో సిరిమల్లని విరిజల్లు కావే మరుమల్లె తోట మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకో నీ పదముదారే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమయ్యే సుమగీతమయ్యే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లుకోవే ఎదమీటిపోవే
ఈ పాట నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు, ఇప్పుడు చెప్పారు. వచ్చి గోదారమ్మ ఎలా పిల్ల పదార్థంలో ఎన్ని రుచి రేట్లు పూలే ఎన్ని గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు వందాలన్నీ పేరంటాలే చేస్తుంది. ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సుద్దాడు ఆగడాల పిల్లోడే నాని ఓడు ఆగమంటే రేగేనమ్మ సుద్దాడు ఆగడాల పిల్లోడే నాని ఓడు. ఈతలకున్న ఆటలలోన అందాల విందమ్మ నవ్వు వాటేసుకుంటూ వందల పంట వద్దంటి విందమ్మ నవ్వు చెయ్యసు చెయ్యంటి బుగ్గ చిన్నారి గన్నేరు మొగ్గ చెయ్యసు చెయ్యంటి బుగ్గ చిన్నారి గన్నేరు మొగ్గ వచ్చి గోదారమ్మ ఎలా పిల్ల పదారమ్మో కొండ చాటు అందాలన్నీ పేరంటలే చేస్తుంది. ఆగమంటే రేగేనమ్మ సుద్దాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. నమటికి ఎరుతోడు ఎరిని నా ఊరుతోడు నీ తోడులో ఊపిరాడు. ఈ నిలచి ఎల్లులే నీ గిన్నెలమ్మో ఓలమ్మో
రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.